హాయ్ ఫ్రెండ్, ఎల్ఐసి ఆ ల్యాబ్స్ అయిపోయినటువంటి పాలసీని మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి పునరుద్ధరణ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చింది. దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రకటన అయితే చేసింది. స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చింది. 2 నెలల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమం అనేది కొనసాగుతుంటుంది. ఆగిపోయినటువంటి ఈ వ్యక్తిగత ఇండివిజువల్ పాలసీలు ఉంటాయి కదా, వాటిని మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. మార్చి 2 వరకు కూడా నాన్ లింక్డ్ ల్యాబ్స్డ్ పాలసీలకి పెనాల్టీ ఇస్తారు కదా, ఆ పెనాల్టీలో కూడా 30% రాయితీ అయితే ఇస్తున్నారట. ఆ రాయితీ ద్వారా మీరు ఆ ప్లాన్లకు అర్హత ఉంటే మాత్రం లేట్ ఫీజుతో గరిష్టంగా 5,000 లేదా 30% వరకు కూడా తగ్గింపులు పొందడానికి అవకాశం అయితే ఉంటుందని ఎల్ఐసి చెప్పింది. ఈ మైక్రో ఇన్సూరెన్స్ పాలసీల కోసం అయితే ఎలాంటి ఆలస్య రుసుము లేట్ ఫీజు అనేది ఉండదు. మిగతా వాటికి మాత్రం ఉంటుంది. అయితే మెడికల్ హెల్త్కి సంబంధించిన అవసరాల మీద రాయితీలు అయితే ఉండవని చెప్పేసి ఎల్ఐసి అయితే చెప్పింది. ఈ పాలసీలు ఎవరైనా ల్యాప్స్ అయి ఉండి మీరు పునరుద్ధరణ చేసుకోలేకపోయి ఇప్పుడు చేసుకోగల పరిస్థితి ఉంటే మాత్రం వెంటనే మీరు దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ కానీ లేదా మీ ఎల్ఐసి మీరు ఎక్కడ పాలసీ తీసుకున్నారో ఆ బ్రాంచ్కి కానీ వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు పూర్తి వివరాలు అనేవి చెప్తారు. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఎల్ఐసి ఉంటే ప్రీమియం ఆల్రెడీ సగం కట్టుంటాం, చాలా వరకు కట్టుంటాం కదా, మళ్ళీ ల్యాబ్స్ అయిపోతే మళ్ళీ అనవసరంగా ఎవరికి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరైతే వెళ్ళి మీ బ్రాంచ్కి వెళ్ళి తెలుసుకొని మీరు దాన్ని పునరుద్ధరణ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోలు అందిస్తున్నటువంటి మన తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.